Hi, hello, good morning. Welcome to my channel. అబౌట్ బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను నేను. రీతు చౌదరిని ఎలిమినేట్ చేసి మంచి పని చేసింది. అంటే అసలు లేట్ చేశారు ఎలిమినేట్, ఎప్పుడో చేయాల్సింది. ఒక్క ఏ అసలు కనీసం ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వలేకపోయింది చూసేవాళ్ళు. అసలు ఏం లేదు, ఓన్లీ ఎవరినో ఒకరిని సపోర్ట్గా పెట్టుకొని, అంటే ఆమె సపోర్ట్గా అంటే ఫస్ట్ కళ్యాణ్ ట్రై చేసింది. కళ్యాణ్ రిజెక్ట్ చేసినట్టు చేశాడు. తర్వాత డెమోన్ గ్రిప్లో పెట్టుకున్నాడు. అంటే ఎవరో కొన్ని గ్రిప్లో పెట్టుకొని ఆమె అట్లా నిలబడిపోయింది అంతే బిగ్ బాస్ హౌస్లో. గ్రిప్పులు అంటే అందం, వయసు, ఆ రెండే ఉన్నాయి కదా ఆ పిల్ల దగ్గర. అందం ఉంది, వయసు ఉంది, దానికి తోడు టాలెంట్ ఒకటి. ఏం టాలెంట్? ముందు ఏడవడము, ఇన్నోసెంట్గా యాక్ట్ చేయడం, అదే టాలెంట్ అనేది. ఇన్నోసెంట్ లాగా యాక్ట్ చేస్తుంది, అలా మభ్య పెడుతుంది అనమాట ఎదుటి వాళ్ళని. దాన్ని వీక్ పాయింట్ అనమాట. దాన్ని గుర్తించలేక ఎదుటి వాళ్ళు అడిక్ట్ అయిపోతారు అంతే. అసలు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఏ టాస్క్లో ఏ దాంట్లో గెలవలేదు. ఆమెకు 19 రెండులో ఎంత అంటే కూడా చెప్పలేకపోయింది. అంటే కావాలని చెప్పలేదు, లేదంటే కెమెరాలు ఆమె జూమ్లో చూపించాలని చెప్పలేదు. ఎందుకు స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక దానికి ఏడవడం, ఎదుటి వాళ్ళ మనసులో సింపతి రావాలని, ఆమె మీద జాలి పడాలని. అంతేగాని అసలు ఏమి ఆడలేదు. ఈ నాగార్జున గుర్తించి కూడా ఎందుకో పెట్టేశాడు. ఎందుకంటే బయట ఆమె గురించి ఇది నడుస్తుంది కదా, వాళ్ళ భార్య కొంచెం ఏదో అక్రమ సంబంధం ఉందని, ధర్మ మహిష ఎవరు ఆయన భార్య ఈమె మీద. సరే బయట ఉంటే కొన్ని ఏమైనా నష్టాలు జరుగుతాయేమో, ఏదో ఆడపిల్ల కదా కొంచెం సేవ్ చేద్దామన్నట్టు లోపల ఉంచాడు అంతే. కానీ ఆమె వల్ల కనీసం ఎలాంటి ప్రేక్షకులు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు. ఆమె ఆడిన ఆట బాగలేదు. ఈ డెమోన్ పవన్ అనవసరంగా ఆమెతో ఉండి ఉన్న ఆటను చెడగొట్టుకున్నాడంటే ఏం చెడిపోలేదులే, ఆ పిల్లడు సేవ్ అయ్యాడు, ఉండిపోయింది. కానీ ఆమె రీతు చౌదరిని లేటుగా ఎలిమినేట్ చేశారు. అది పోన్లే, ఇప్పటికైనా బయటకు పంపించేసింది, ఎలిమినేట్ చేసి మంచి పని చేసింది. ఇంకా అసలు ఉండాలంటే కూడా ఇప్పుడు తనుజ ఉంది. కొంచెమన్నా ఎంటర్టైన్మెంట్, ఒక వాదించడము, లేదంటే ఏదో ఒక విధంగా రాణిస్తుంది. ఆమె అందము, రీతి చౌదరి దగ్గర అందం ఉన్నా కూడా అసలు ఏం జనాలకు ఆమె ఉన్నట్టు కూడా ఏం పెద్దగా అనిపించలేదు. ఏదో ఏడుపు తప్ప సింపతి చూపించాలని అట్లా ఏడుస్తుంది, కానీ
తనుజ ఉంది స్ట్రిక్ట్గా ఉన్నట్టే ఉంది కానీ ఏదో ఏదో నాకే పెద్ద తెలుసు నేనే అందగత్తెని నాకే తెలుసు అన్నట్టు తనుజ ఫీల్ అవుతుంది అంతే. సంజన పర్వాలేదు బాగానే ముందుకొస్తుంది, పర్వాలేదు. అమ్మాయి పెళ్ళయి పిల్లల తల్లి అయినా కూడా వాళ్ళతో పోటీ పడి స్టార్టింగ్ నుంచి ఆగిపోయింది, ఉండిపోయింది అట్లా. లాస్ట్ వరకు ఎవరు నిలబడతారో మరి. సుమన్ శెట్టి కూడా కొంచెం పర్వాలేదు. డెమో నెక్స్ట్ ఎలిమినేట్ చేస్తారు ఖచ్చితంగా. నిన్న ఆమెతో పాటే చేయాల్సింది. అతని ద్వారా కూడా ఏం పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదు బిగ్ బాస్ హౌస్లో. ఇమాన్యుయల్ సూపర్, స్టార్టింగ్ నుంచి కూడా ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు, పర్వాలేదు. ఎందుకంటే ఇమాన్యుయల్కి అన్నీ బాగా ఎక్స్పీరియన్స్, విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి కాబట్టి అన్నీ తెలుస్తాయి. ఎవరు మెంటాలిటీ అంత సైకలాజికల్ బాగా అందరిని అర్థం చేసుకున్నాడు. అందులో జబర్దస్త్లో ఉండిచ్చింది కదా, వాళ్ళు జబర్దస్త్ లీడర్స్ తోటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా ఎట్లా ఉండాలా అనేది బాగా అర్థం చేసుకొని బాగా ఆడుతున్నాడు ఇమాన్యుయల్. ఇమాన్యుయలే కప్పు కొట్టేస్తాడు, మ్యాక్సిమం ఇమాన్యుయలే గెలుస్తాడు. తనుజకు అంత లేదు. అది యాపకాయ అంత ఎర్రింది, అంత షార్ప్ ఏం కాదు, ఏదో అట్లా కొంచెం ఎర్రగా బుర్రగా అందంగా యంగ్లో ఉన్నారు కదా సునీకి. మరి అట్లాంటి ఎట్లా తీసేస్తారు? ఉండాలి. ఏదో రన్నరప్గా ఉండొచ్చు అనుకుంటున్నా. ఇమాన్యుయల్ కప్పు కొడతాడు, రన్నరప్గా తనుజ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలో ఉంటారు. కానీ రీతిని ఎలిమినేట్ చేసి మంచి పని చేసింది నాగార్జున, తెలివిగా ముందే చేసేసింది. ఎప్పుడో చేయాల్సింది, లేట్గా చేసింది. ఓకే, ఇమాన్యుయల్ కప్పు కొట్టేస్తాడు. మంచి నాలెడ్జ్ పర్సన్, ఎక్కడ తగ్గాలా ఎక్కడ మాట్లాడాలా ఎక్కడ ఎట్లా ఉండాలనేది నేర్పరి ఇమాన్యుయల్. ఓకే, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.